ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. మనసంతా పూసేటి ఓ హాయి నువ్వమ్మ, కన్నీరే తుడిచేటి ఆ చేయి నీదమ్మ, పంచిస్తే పెరిగేటి ప్రేమంటే నువ్వమ్మ, నీ ఊపిరే నాలో ప్రాణంలా ఉందమ్మ, నా నిదురకే. శ్రీవల్లి సార్, అమ్మా సార్, ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? అమ్మ శ్రీవల్లి ప్లీజ్, నేను మీతో మాట్లాడలేను. దయచేసి అర్థం చేసుకోండి. పర్వాలేదమ్మా. నిన్ను కంట్రోల్ చేసే వ్యక్తిని పట్టుకోవడం కోసం నువ్వు రిస్క్ చేసావని, కళ్ళు తిరిగి పడిపోయావని తెలిసిందమ్మా. నేను అందుకే వచ్చానమ్మా. ఇప్పుడు నేను ఇలా చూశాక నా మనసు కుదుట పడిందమ్మా. మీరెవరు నాతో మాట్లాడకపోయినా పర్వాలేదమ్మా. మీరు బాగుంటే నాకంతే చాలమ్మా. అలాగే గతంలో మీ పట్ల నేను చేసిన తప్పుకి నేను మీ అమ్మగారిని క్షమాపణ అడగడానికి వచ్చానమ్మా. సీత, మహాలక్ష్మి గారు, నన్ను క్షమించండి. సార్, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనల్ని ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడో నాకు తెలియట్లేదు. జరిగిందంతా ఒక పీడకలలా మరిచిపోయి అందరం కలిసి సంతోషంగా ఉండే రోజు రావాలని కోరుకుంటున్నాను. అమ్మా, ఏంటమ్మా ఇది? అంత పెద్దయినా మన ఇంటికొచ్చి క్షమాపణ చెప్తుంటే నువ్వు సైలెంట్గా ఉన్నావేంటమ్మా? అలా దీనంగా క్షమాపణ అడుగుతుంటే నీకేం బాధగా అనిపించట్లేదా? నీ కోపం తగ్గట్లేదా? నీ మనసు కరగట్లేదా అమ్మా? ఒక్కసారి ఆయన వైపు చూసి చెప్పమ్మా. సార్, నువ్వు క్షమించలేవా? నువ్విలా మౌనంగా ఉన్నా కూడా ఆయన్ని అగౌరవపరిచినట్టే అవుతుందమ్మా. ప్లీజ్ మాట్లాడమ్మా. ఇంకా నాకేం చెప్పదు శ్రీవల్లి. ఆయన విషయంలో నేను ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నాను. దానికే కట్టుబడి ఉంటాను. నేను తీసుకున్న ఆ నిర్ణయం నాది కాదు, ఆ భగవంతుడి ఆదేశం. ఆయన కరుణించే వరకు మనమేం చేయలేం. ఎప్పుడు ఎవరిని విడదీయాలో, తిరిగి ఎలా కలపాలో ఆ స్వామికే తెలుసు. దైవ సంకల్పాన్ని ఎవరూ మార్చలేరు. నేనిప్పుడు మాట్లాడిన మాటలు కూడా ఆయన ఆజ్ఞాపించినవే. బంగారమే బంగారమే
నువ్వు నా వరమే, నీ క్షేమమే, నీ సంతోషమే, నన్ను నడిపించే బలమే. చిట్టి తల్లి నీవే, పుట్టుకంటే నీవే, దేవతల్లే నన్నే చేరుకుంటివే. గుండె పట్టనంత ప్రాణమంటే నీవే, నన్నలాగా నన్నే ఎంచుకుంటివే. ఓ చంటి పాపనై నీతో నన్ను ఆడనివ్వవే, నీ ఆట పాట ముద్దు ముచ్చట తెచ్చనివ్వవే. నా యువంత నువ్వు అంది పుచ్చుకొని చిందులడవే, బుజ్జికొండవే నా బుజ్జికొండవే, బుజ్జికొండవే నా బుజ్జికొండవే. లోకాన పూసి ప్రతి నవ్వు తీసి పువ్వుల దండ చేసి నీకందించన, నీకై కన్న కలగా ఉంది జీవితం. ప్రతి ఋతువు నీకై దేవాలి వసంతం. నా ఆనందాలకి అద్దం పట్టిన కంటి చెమ్మవే, నా అదృష్టాలన్నీ భూమికి దించిన బుట్ట బొమ్మవే. నా గుండె పైన చిందులాడవచ్చిన జాబిలమ్మవే, బుజ్జికొండవే నా బుజ్జికొండవే, బుజ్జికొండవే నా బుజ్జికొండవే. బంగారమే బంగారమే, నువ్వు నా వరమే, నీ క్షేమమే, నీ సంతోషమే, నన్ను నడిపించే బలమే. అబ్బాయ్, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? దొంగల్ని పట్టుకోవడానికి. ఏంటబ్బాయ్ కొత్తగా మాట్లాడుతున్నావు? దొంగలెవరు? ఇంకెవరు, ఆ కాలా త్రయంబక. ఏంటి గురూజీ, దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నారు? సుబ్బు గురించి. అతని గురించి ఆలోచించడానికి ఏముంది? తను మీకు అడ్డుపడే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడా? గుట్టు విప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అతని మాట తీరు చూస్తుంటే నా మీద అనుమానం వచ్చిందేమో అనిపిస్తుంది. అవునా? మరిప్పుడు ఎలా గురూజీ? అతనికి అనుమానం వచ్చిందంటే మన గురించి తెలుసుకుంటాడు కదా? ఎలా తెలుసుకుంటాడు త్రయంబక? మన గురించి తెలుసుకోవడం అతడికంత సులభం కాదు. అబ్బాయ్, ఏంటబ్బాయ్ అనాథాశ్రమం తీసుకొచ్చావు? కాలాత్రయంబక దొంగలన్నావు. వాళ్ళు రూమ్లో ఉన్నారు కదా, మరి ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? చెప్తాను. ఏంటో అబ్బాయ్, నువ్వేం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో నాకేం అర్థం కావడం లేదు. అన్నీ అర్థం అవుతాలే, నువ్వురా. అలా అని సుబ్బును వదిలేస్తారా? మనకు శ్రీవల్లి ముఖ్యం, సుబ్బు కాదు. శ్రీవల్లి మెడలో ఆ హారం ఉన్నంత వరకు మనం చెయ్యాల్సిన పనికి ఏ ఆటంకం రాదు. ఈలోపు సుబ్బు శృతి మించితే అప్పుడు అతన్ని ఈ భూమి మీద లేకుండా చేస్తాను. నమస్తే బాబాయ్. నమస్తే బాబాయ్. బాగున్నారా? బాగున్నాను. మీరెలా ఉన్నారు? మేం బానే ఉన్నాం బాబాయ్. ఏంటి ఇలా వచ్చారు? మీతో ఒక విషయం గురించి మాట్లాడదామని వచ్చాం. అవునా? ఏంటా విషయం? 4 రోజుల క్రితం మీరు మా రూమ్కి 2 వ్యక్తుల్ని పంపించారు కదా, అదే కాలా త్రయంబక. లే సుబ్బు, ఎవరిని పంపించలేదే. ఎక్కడో పొరపాటు జరిగింది. వాళ్ళెవరో ఏంటో పూర్తిగా తెలుసుకో. ఈ అనాథ శరణాలయంలో ఇంతవరకు అలాంటి పేర్లున్న వాళ్ళు ఎవరూ లేరు. అలాగే బాబాయ్, మేము వెళ్ళొస్తాం. పద. నా అనుమానం కరెక్టే బాబాయ్. శ్రీవల్లికి పరిస్థితి రావడానికి వాళ్లే కారణం. మరిప్పుడు మన తదుపరి కార్యాచరణ ఏంటి గురూజీ? శ్రీవల్లి చేత మహాయాగం మొదటి ఘట్టం పూర్తి చేయించాను. ఇక ఆలస్యం చేయకుండా 2వ ఘట్టాన్ని పూర్తి చేయించాలి.
వెంటనే నేను చెప్పిన టైంకి చెప్పిన ప్లేస్కి ఎవ్వరికీ తెలియకుండా శ్రీవల్లి వచ్చేలా ఏర్పాటు చేస్తాను. అప్పుడు ఏం చెయ్యాలో చెబుతాను. అన్నయ్య, మంగళ రా కూర్చో. ఎలా ఉన్నావు మంగళ? బావున్నాను అన్నయ్య. వదినా కాఫీ తీసుకో. నాతో ఏదో మాట్లాడాలన్నావు కదా, ఏంటో చెప్పు. మీరు ఆగండి. మీరిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు కదా, లేడీస్ విషయంలో నేను ఎందుకని వెళ్తున్నా. నేను మాట్లాడేది లేడీస్ విషయాలు కాదు, కుటుంబ విషయాలు. మీతో మంగళతో ఇద్దరితో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని తనని ఇక్కడికి పిలిపించాను. ఇంపార్టెంట్ విషయమా? ఏంటది? చెప్తాను. మీరు కోపం తెచ్చుకోకుండా నేను చెప్పేది పూర్తిగా వినండి. నాకు మీ నాన్నగారి గురించి తెలిసింది. ఏం తెలిసింది? అసలు నీకు ఆయన పేరు కూడా తెలియదు కదా. తెలుసు. మీ నాన్నగారు కోదండరామయ్య గారని నాకు తెలుసు వదినా. నీకెలా తెలిసింది? ఎలాగో తెలుసుకున్నాను. ఇప్పుడు దాని గురించి వదిలేయండి. తెలిస్తే మాత్రం ఇప్పుడేంటి? ఆయన్ని మా నాన్నలాగా, సీతమ్మని అమ్మలాగా మేం ఇంతవరకు చూడలేదు, ఎప్పటికీ చూడం కూడా. నువ్వు కూడా మాకు అమ్మా నాన్నలు ఉన్నారన్న విషయాన్ని మర్చిపో. ఇంకెప్పుడు వాళ్ళ గురించి మా దగ్గర మాట్లాడొద్దు. కన్న తల్లిదండ్రుల గురించి మాట్లాడొద్దనే వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాను. తల్లిదండ్రులు దైవం కంటే గొప్పవాళ్ళు. జన్మనిచ్చిన వాళ్ళ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని అందరూ అంటూ ఉంటారు. కానీ మీరు వాళ్ళ మీద అసహ్యాన్ని, ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. తల్లి మీద ప్రేమ, కనీస గౌరవం కూడా లేకుండా అత్తయ్య గారితో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. కడుపుని పుట్టిన బిడ్డలుగా మీరలా చేయడం మంచిది కాదు. అసలు ఆవిడ గారు ఏం చేశారో నీకు తెలుసా భవానీ? తెలుసు. కానీ అత్తయ్య గారు మీరు అనుకున్నట్టు చేశారంటే నేను అస్సలు నమ్మను. అత్తయ్య గారు ఎంత మంచివారో మీరెప్పుడు తెలుసుకుంటారు? ఆవిడ దేవత లాంటి మనిషి అని కనీసం ఇప్పుడైనా తెలుసుకోండి. ఏంటి పిలిచి మరీ ఆవిడ గారి గురించి హరికథలు చెప్తున్నావు? హరికథలు కాదు, నిజం మాట్లాడుతున్నాను. మనం చేసిన మంచి మనకి తిరిగి వస్తుంది అంటారు. అందుకే అనుకుంటా శ్రీవల్లికి కోదండరామయ్య గారే తన తండ్రి అని తెలియకపోయినా ఆయనకి దగ్గరైంది. శ్రీవల్లే తన కూతురని ఆయనకి తెలియకపోయినా ఆయన కూడా శ్రీవల్లి మీద అనుబంధాన్ని, ప్రేమను పెంచుకొని సొంత కూతురు కంటే గొప్పగా చూసుకుంటున్నారు. ఇప్పుడు నాకు తెలిసింది, రేపటి రోజున వాళ్ళందరికీ తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు ఆనందంగా ఉంటారు. మీరే తల్లిదండ్రులున్నా అనాథలుగా మిగిలిపోతారు. ఇక చాలా ఆపు భవానీ, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. ఇప్పుడు నా నోరు మూయిస్తారు, రేపటి రోజు లోకం నోరు మూయించగలరా? ఇప్పటి వరకు మీరు వారి పట్ల అసలు మనుషుల్లాగే ప్రవర్తించలేదు. ఇకనైనా వాళ్ళని అర్థం చేసుకుని వాళ్లతో కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి. అసలు వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు, ఎలాంటి బాధలు పడుతున్నారో మీకు తెలుసా? అసలు ఎప్పుడైనా వాళ్ళ గురించి ఆలోచించారా? రక్త సంబంధం అంటే ఇదేనా? అత్తయ్య గారికి అసలు మనశ్శాంతి అనేది ఉండట్లేదు. శ్రీవల్లిని చూస్తే తను సంతోషంగా లేదు. ఎవరికీ అర్థం కాని సమస్యలో చిక్కుకొని అల్లాడిపోతూ ఉన్నారు. అయినా ఇవేవి మీరు ఆలోచించరు, పట్టించుకోరు. నానానికి ఒకవైపే చూసి మోసపోకండి, రెండో వైపు కూడా చూసి నిజమేంటో తెలుసుకోండి. కన్న తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని సంతోషపెట్టినప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. అప్పుడే మన బ్రతుకుల్లో సంతోషం వస్తుంది. ఇంతకంటే మీకు ఇంకేం చెప్పలేను. తర్వాత మీ ఇష్టం. శ్రీవల్లి, ఏమైందమ్మా? ఏంటా కన్నీళ్ళు? ఎందుకు ఏడుస్తున్నావు? 10 మంది చేత గౌరవించబడి ఒక పెద్ద మనిషి మన ఇంటికి వస్తే మనం చాలా అమర్యాదగా ప్రవర్తించామమ్మా. ఏది ఏమైనా నువ్వు కోదండరామయ్య సార్తో మాట్లాడింది మాత్రం కరెక్ట్ కాదమ్మా. మన సార్ మీద కోపంగా ఉన్నా, ఆయనతో మాట్లాడకపోయినా
నాకేమవుతుందో అని ప్రతి క్షణం నా కోసమే ఆలోచిస్తున్నారు ఆయన. ఆయన మంచితనం నీకు ఇంకా అర్థం కావట్లేదా అమ్మా? ఆయన నాకు అసలు సంబంధం లేని వ్యక్తి అయినా ఆయనతో ఉన్న అనుబంధాన్ని తెంపుకోవాలంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. అసలు నాన్నని శ్రీవల్లి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళనిచ్చావు నువ్వు? ఆవిడ మళ్ళీ నాన్నని అవమానించి పంపించడానికా? అదేంటన్నయ్య అలా అంటావు? శ్రీవల్లి తన కన్న కూతురు అని తెలిసాక, పిన్ని ఎవరో తెలిసాక నాన్నని ఎవరు ఆపగలరు? ఎలాగైనా సరే ఆవిడతో మాట్లాడి అందరం కలిసి ఉందామని చెప్పి ఆవిడని ఒప్పిస్తామని వెళ్లారు. ఇన్ని సంవత్సరాలు నాన్న పడుతున్న బాధను చూసి కూడా ఆయన వెళ్లకుండా ఎలా ఆపమంటావన్నయ్య? కరెక్టే, కానీ ఆవిడ నాన్న మీద మన మీద చాలా కోపంగా ఉన్నారు కదా. ఆవిడ కన్విన్స్ అవ్వరు. ఆ విషయం చెప్పి నాన్నను వెళ్లకుండా ఆపేయాల్సింది. బావగారు, మావయ్య గారు వెళ్ళి సీత గారితో అత్తయ్య గారితో మాట్లాడితే మీకొచ్చే ప్రాబ్లం ఏంటి? మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? ప్రాబ్లమా? ప్రాబ్లం ఏంటి? అలాంటిదేం లేదు అవినాష్. కాకపోతే 4 రోజులు పోయాక ఆవిడ కోపం తగ్గిపోతుంది కదా, అప్పుడు వెళ్తే బాగుండేదని నా ఉద్దేశం. 23 సంవత్సరాలు ఎదురుచూపు బావగారు. దేవుడి దిగొచ్చి చెప్పినా 4 రోజులు కాదు కదా, 4 నిమిషాలు కూడా ఆగరు. ఆండాళ్ళకి దెబ్బ తగిలి కోమాలోకి వెళ్ళడానికి కారణం మేము అని మా మీద ఆ సీతమ్మకు అనుమానం ఉంది. ఆవిడ ఎక్కడ మా గురించి చెప్తుందో అని మా ప్రాబ్లం రా వెదవా. నాన్నగారి హెల్త్ కండిషన్ గురించి ఆలోచించి ఆయన ఒంటరిగా వెళ్లారని అన్నయ్య కంగారు పడుతున్నారు తప్ప మరేం కాదులేండి. అంతే కదన్నయ్య? అంతే కల్పన, అదే నా బాధ. వాడిపోయిన ఈ మొహం చూస్తుంటే సీతమ్మ చీకొట్టి పంపించినట్టుంది. అంటే నేను భయపడినట్టు అక్కడ ఏం జరుగుండదు. అమ్మయ్యా, వీళ్ళు కలవకుండా చేయడానికి నాకు ఇంకో ఛాన్స్ ఉన్నట్టుంది. ఏమైందన్నా అలా డల్గా ఉన్నారు? పిన్నితో మాట్లాడారా? ఏమంది తను? మనతో కలిసి ఉండడానికి ఒప్పుకున్నారా? నా ఆశలన్నీ నిరాశలుగానే మిగిలిపోయాయి కల్పన. తను నాతో కలిసి బతకడానికి ఒప్పుకోలేదు. అదేంటి నాన్న, పిన్నికి మీ మీద ఎందుకో కోపంగా ఉన్నట్టుంది. మీరేం బాధపడకండి నాన్న, పిన్ని దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను. తనని బతిమలాడైనా నేను తీసుకొస్తాను. అవును మావయ్య గారు, నేను కూడా వెళ్ళి మీరెంతకాలం ఆవిడ దూరంగా ఉండి ఎంత బాధపడ్డారో, ఆవిడ కోసం ఎంతలా వెతికారో మొత్తం వివరంగా చెప్తాను. ఆవిడ నిర్ణయాన్ని నాన్నగారికి అంత క్లియర్గా చెప్పాక కూడా మీరు ఆవిడ వెంట పడుతూ విసిగిస్తూ ఆవిడని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. కొన్ని రోజులు ఓపిక పడితే పిన్నే తన మనసు మార్చుకుని నాన్న దగ్గరకు వస్తుంది. ఆవిడికి ఆలోచించడానికి కొంచెం టైం ఇద్దాం. ఈలోపు మీరు తొందరపడకండి, సరేనా? అది కాదన్నయ్య. అమ్మా కల్పన, కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి. హార్తి, నువ్వేం టెన్షన్ పడద్దు. ప్రస్తుతానికి సిచ్యువేషన్ మనకు అనుకూలంగానే ఉంది. ఆండాళ్ళని మనమే లాక్ చేసామన్న విషయం సీతమ్మ నీకు చెప్పలేదు. అదేంటి కేశవ, ఆండాళ్ళు కోమాలోకి వెళ్ళడానికి కారణం కూడా మనమే అని సీతమ్మకి డౌట్ ఉన్నా ఆ విషయాన్ని ఎందుకు మీ నాన్నకు చెప్పలేదు? చెప్పకపోవడం మనకే మంచిది కదా. ఎందుకు చెప్పలేదనేది తర్వాత తెలుసుకుందాం. సరే కేశవ, నేను వచ్చే వరకు అక్కడ జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. అలాగే, నువ్వేం వరి అవ్వకు, నేను చూసుకుంటాను. ఆ సీతమ్మ మా గురించి ఏమీ చెప్పలేదంటే దాని వెనక ఏదో బలమైన కారణం ఉంది. దీన్ని అవకాశంగా తీసుకుని ఇప్పుడు నేను సేఫ్ గేమ్ ఆడాలి. హలో సుబ్బు. ఏంటి సుబ్బు, కాలా మీద నీకు కూడా డౌట్ వచ్చిందా? అవును సార్, ఆ డౌట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి అనాథాశ్రమానికి వెళ్ళి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేశాను. వాళ్ళు కూడా కాలా ఎవరో తెలియదు అన్నారు. అంటే అతను కావాలని అనాథలని ఇంట్లో అడుగు పెట్టాడన్నమాట. అవును సార్, ప్రియాని కూడా మంత్రించినప్పుడు నేను కూడా నా కళ్ళారా చూశాను.
వాళ్ళ గురించి తెలిసిన వెంటనే నాకు కూడా చాలా కోపం వచ్చింది. కానీ శ్రీవల్లి గురించి ఆలోచించి నేను ఆవేశపడకుండా ఉన్నాను. వాళ్ళు మనుషుల్ని వశపరుచుకునే శక్తి ఉన్నవాళ్ళు సార్. వాళ్ళ ముందు నా శక్తి పనికిరాదని అర్థమైంది. వాళ్ళని నేను ఒక్కడే ఏం చేయలేను. అసలు ఏం చేయాలో కూడా నాకు తెలియడం లేదు. అందుకే మీ హెల్ప్ కోసం మిమ్మల్ని పిలిచాను. శ్రీవల్లిని ఎలాగైనా కాపాడాలి సార్. శ్రీవల్లి నా కూతురు. అదే నా కూతురు లాంటి తన ఒంటి మీద ఈగ వాలినా కూడా నేను సహించలేను. శ్రీవల్లి వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తున్నారు సార్. మాట్లాడు. హలో ఆంటీ. సుబ్బు, శ్రీవల్లి ఇంట్లో లేదు బాబు. ఏంటంటే మీరు చెప్పేది? శ్రీవల్లి ఇంట్లో లేదా? శ్రీవల్లి ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? హలో అబ్బాయి, ముందా ఎదోలు అక్కడే ఉన్నారో లేదా చూసి చెప్పు నాకు. ఇక్కడే ఉన్నారు. నువ్వు వాళ్ళని అలానే ఒక గంట కనిపెడుతూ ఉండు. ఎంతసేపు ఫోన్లో మాట్లాడింది సుబ్బుతోనా? అవును. ఎంతకీ ఏమంటున్నాడు సుబ్బు? మమ్మల్ని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండమన్నాడా? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.